హలో, వెల్కమ్ బ్యాక్ టు న్యూజిలాండ్లో తెలుగు అమ్మాయి. సో ఆల్రెడీ నా ఇండియా ట్రిప్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు వెళ్ళి తప్పకుండా చూడండి. సో ప్రస్తుతానికి నేను ఆదోనిలో ఉన్నాను. సో ఫస్ట్ టైము ట్రైన్ జర్నీ ఆదోనికి పిల్లలతో చేశాను. ఆ వీడియో తప్పకుండా చూడండి. సో మేము ట్రైన్ దిగేసరికి 3:30 దాటింది. సో లైట్గా ఫ్రెష్ అయ్యి సాయంత్రము మంత్రాలయం గుడికి వచ్చాము. సో ఆదోని నుండి మంత్రాలయము ఒక గంట 15 నిమిషాలు కార్ డ్రైవ్ అనమాట. సో చాలా దగ్గర, ఆల్మోస్ట్ 10 years పైన అవుతుంది నేను ఈ గుడికి రాక. సో ఇదే ఆపర్చునిటీ అని వచ్చేసాను. సో గుడికి మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాను. అసలు గుడి అయితే చాలా డెవలప్ అయింది, చాలా మారిపోయింది కూడా. నేను వచ్చినప్పుడు జస్ట్ గుడి ఉన్నది, ఇప్పుడైతే అసలు ఎంత డెవలప్ అయిందంటే చూసేందుకు చాలా బాగుంది. సో మేము సాయంత్రము 7 అయింది మేము గుడికి వెళ్ళేసరికి. మేము వెళ్ళేసరికే మంచిగా ఊరేగింపులాగా జరుగుతోంది. ఈరోజు గురువారం కాబట్టి స్వామివారిని ఇలా చాలా వాహనాల మీద కూర్చోబెట్టి మంచిగా ఊరేగిస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఏనుగంబారి మీద స్వామివారు ఎక్కుతున్నారు. ఇంకా గుడి లోపల అయితే చిన్న మ్యూజియం లాంటిది ఉంది. మంత్రాలయం టౌన్ ఎట్లా ఉంటుంది, ఇంకా ఉత్సవ విగ్రహాలు, ఆభరణాలు అవన్నీ చూడొచ్చు. అసలు గుడి లోపల ఎంత డివైన్గా ఉందో ఈ మ్యూజియం కూడా చాలా బాగుంది. ఇంకా బయట అయితే పురాణాలు, దేవుళ్ళ బొమ్మలు, కథలు అన్నీ నమూనాలాగా పెట్టారు. అసలు ఒక్కొక్క డీటెయిల్ అయితే ఎంత బాగుందో. లోపల గిఫ్ట్ షాప్ కూడా ఉంది. ఏమనుకున్నా పెన్. సో ఇలా ఈరోజు మంత్రాలయం దర్శనం అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాము. సో నెక్స్ట్ డే ఫ్రైడే రోజున ఆదోనిలో చాలా ఫేమస్ అయిన గుడి యోగిని లక్ష్మవ్వ గుడికి వచ్చాను. త్రీ టైమ్స్ కొట్టాలా, 3 times కొట్టాలా. అదో ఎక్కిచ్చు. టౌన్లో అయితే 7th హెవెన్ అని ఒక పేస్ట్రీ షాప్ ఉంది. అక్కడైతే క్రొసాంట్, కప్ కేక్స్, బ్రౌనీస్, కేక్స్ సూపర్గా ఉన్నాయి. ఏం కొన్నావు నువ్వు? చాక్లెట్ కప్ విత్ స్ట్రాబెరీ ఐసింగ్. అవునా? అయ్యో అసలు ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి. సో ఐస్ క్రీమ్ అనేది ఒక ట్రీట్. సో అందరం కలిసి ఒక మంచి ఐస్ క్రీము కడుపున వేసుకొని సాయంత్రము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్స్లో. రండి ఏమేమి చేసామో చూద్దాం. మేము జనాలు తక్కువ ఉన్నారే. ఏమి ఇంకా పిల్లలైతే అన్ని రైడ్స్ 2-3 సార్లు వెళ్ళారు. సో ఫస్ట్ జైంట్ వీల్ ఎక్కుతున్నారు, డైరెక్ట్గానే ఎక్కుతున్నారు. నాకైతే భయం అవుతుంది, ఫస్ట్ టైం ఎక్కుతున్నారు పిల్లవాళ్ళు.
ఎంత బిరుగా వస్తుంది చూడండి సాన్విక. అస్సలు భయం వేస్తుంది నాకు ఆ పైకి పోతే అని అంటుంది. నువ్వు ఒక్కసారైనా ట్రై చేయాలా అంటది. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక్కసారి ఎక్కాను అంతే కొలంబస్ని. నాకైతే చాలా భయం, హైట్స్ అంటే నాకు చాలా భయము. అసలు ఎక్కేకి నాకు ఇష్టం ఉండదు. ఇంకా రౌండ్లు పోతున్నారు నెక్స్ట్ రౌండ్లకి. పిల్లలు అయితే ఎగ్జిబిషన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో నెక్స్ట్ ఇండియా ట్రిప్లో నేనేం చేస్తున్నాను తెలుసుకోవాలనుకుంటే ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. రెడీగా ఉండాలా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు న్యూజిలాండ్లో తెలుగు అమ్మాయి.